రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్ట్ అన్న సీఎం డిజిటల్ హెల్త్ తో వైద్య రంగంలో మార్పులు, ప్రతి కుటుంబంపై వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం, ఏఐ ఆధారిత వైద్య సేవలకు ప్రాధాన్యత. రెండు 2008లో రద్దయిన భూములను మళ్లీ నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారన్న హరీష్. యుఎల్సీ భూములపై రేవంత్ సర్కార్ నిర్ణయం చట్టబద్దమేనా అని ప్రశ్న. భూ యజమానులను కబ్జాదారులుగా చిత్రీకరించడం సరికాదన్న హరీష్ రావు. బీసీల అభ్యున్నతిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారన్న కొల్లు రవీంద్ర. తాడేపల్లి నుంచి జగన్ అవాస్తవ ప్రచారం, బీసీలకు కూటమి ప్రభుత్వం అండా, రాజకీయ లబ్ది కోసం బీసీలను వాడుకోవద్దని వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ పై బీజేపీ దీక్ష ఎందుకన్న ఈరవత్రి అనిల్. సమస్య పరిష్కారమైన తర్వాత దీక్ష ఎందుకని ప్రశ్న. విద్యార్థుల పేరుతో బీజేపీ పబ్లిసిటీ స్టంట్, ఫీజు బకాయిలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న మంత్రి. పాయకరావుపేటకు పోలవరం నీరు ఎప్పటి నుంచి వస్తుందో చెప్పిన అనిత. 35,000 ఎకరాలకు సాగునీరు, పోలవరం ఎడమ కాలువపై అనిత కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య రంగంలో గణనీయమైన మార్పులు సాధించవచ్చని సీఎం అన్నారు. కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ ఫలితాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబం విద్య, వైద్యంపై భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించడమే సంజీవని వంటి కార్యక్రమాల లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టు అమలుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్దం చేశారు. ఇందులో బేస్ లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, వైద్య సిబ్బందికి శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ రాష్ట్ర పోర్టల్స్ తో అనుసంధానం వంటి అంశాలున్నాయి. 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం సూచించారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేసిందని తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత బీజేపీ నేత రామచంద్రరావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఎలాంటి అర్థం లేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం దీక్షను చేపట్టిందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను దశల వారీగా విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బీజేపీ నేతలు వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ నిరాహార దీక్ష చేపట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాలు కంటిన్యూగా విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వనప్పుడు మరి ఇదే భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు దీక్ష చేయాలని అడుగుతున్నా. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఎందుకు దీక్ష చేయలే, బండి సంజయ్ గారు ఎందుకు దీక్ష చేయలే? మరి ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత 240 కోట్ల రూపాయలు బ్యాంకులో వేసిన తర్వాత దీక్ష చేస్తే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? అసలు మీ పోరాటం అంతా కెమెరాల కోసం ఆరాటం. కెమెరా ముందు కనబడాలా, ఫోజులు ఇవ్వాలా, పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పించాలా. ఇది మీ విధానం. పక్క రాష్ట్రంలో మీరే కదా అధికారంలో ఉన్నది. అక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినారు కదా, ఎన్డీఏ అధికారంలో ఉంది కదా. మరి అక్కడ 7,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. ఆడబోయి దీక్ష చేయండి, ఈడ కాదు. దీక్ష చేయాల్సింది మీరు ఆడ. పోనీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా
మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉందా అని అడుగుతున్నా. ఏడలేదు. అక్కడ పోయి ధర్నాలు చేయి రామచంద్రరావు గారు. ఈ వయసులో మీరు ధర్నా చేయడం ఏంటి? 48 గంటలు దీక్ష చేస్తే అదేదో ఆంబోతుల అరవింద్ ఉంటాడుగా, ఈ వయసులో మీరు చేయడం కూడా మంచిది కాదు రామచంద్రరావు గారు. అరవింద్ లాంటి ఆంబోతులతోనో ఇంకెవరితోనో పుష్టిగా ఉండేటోళ్ళతోని ధర్నా చేస్తే కనీసం మీకైనా మీ ఆరోగ్యానికైనా మంచిది. మీరెందుకు చేశారో నాకు అర్థం కాలే. మరి మీ రాష్ట్రాల్లో పరిస్థితి అది. ఉత్తరప్రదేశ్లో భయంకరమైన పరిస్థితి. అక్కడ ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఇక మధ్యప్రదేశ్లో మీ నిర్వాహకం గురించి కూడా మేము చెప్పాలి కదా. మధ్యప్రదేశ్లో ఇగో నిన్న అంటే ఆగస్ట్ 21 నాడు ఎంపీ స్కాలర్షిప్ డిలే, 3.5 lakh స్టూడెంట్స్ అవైట్ ఫండ్స్ యాజ్ బ్యాంక్ ఎర్రర్ స్టాల్ పేమెంట్స్. ఇది ఎన్ని రోజుల నుంచి? రాష్ట్ర ప్రగతిని, బీసీల అభ్యున్నతిని అడ్డుకునేందుకు తాడేపల్లి నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని మంత్రి కొల్లి రవీంద్ర విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. గత వైఎస్సార్సీపీ పాలనలో బీసీలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తాడేపల్లి నుంచి వస్తున్న అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. బీసీల అభివృద్ది కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ వర్గాలకు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగలేదన్న విమర్శలను ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వం సమగ్రంగా పనిచేస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 19 నుంచి కూటమి ప్రభుత్వం కొనసాగుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టం, మీ వల్ల మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ కరువు వచ్చినా కూడా మనం నిజంగా మనకున్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి తగ్గట్టుగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మరి కంప్లీట్ అయి ఉంటే మనకి ఎంత కరువు వచ్చినా కూడా ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. అందుకనే ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. మరి మీ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టులో మీ ఇసుక దోపిడీకి గేట్లు కొట్టుకుపోతే 39 మంది చనిపోయారే. ఎక్కడికి పోయారు మీరంతా? మీరు దాని గురించి మాట్లాడగలరా? మీ దోపిడీకి, మీ దాహానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా బలైపోయినాయి. ఇవాళ పంటల బీమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. పంటల బీమా గురించి మీరు చేసిందే కదా. ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మీరు 1900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం వల్ల మరి బీమా అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రం కోల్పోతే ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి ఆ ఫసల్ బీమాని మరి బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ ఈరోజు మళ్ళీ బీమా రైతాంగాన్ని బీమా చేసే కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకునే విధంగా కార్యాచరణ చేసుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బీసీల గురించి మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి సవిత విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీల సమస్యలను తగిన స్థాయిలో పరిష్కరించలేదని ఆరోపించారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని ఆమె అన్నారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొగిరా గ్రామంలో పర్యటించిన మంత్రి సవిత టీడీపీ కార్యకర్త బెల్దారి ఆంజనేయులు కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెక్కును అందజేశారు. రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు మృతి చెందడంతో కుటుంబానికి అండగా బీమా సాయం అందినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
బీసీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు గుర్తు రాలేదు. బీసీలు రాజకీయంగా దెబ్బతీసినప్పుడు బీసీలు గుర్తు రాలేదు. బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టల్స్ మరి గాలి కొదిలేసినప్పుడు బీసీ బిడ్డలు చదువుకోవాలి, బీసీ బిడ్డలు అందరూ బాగుండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదు. ఈ రోజు బీసీలకు మేము పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు. ఈ రోజు 34% రిజర్వేషన్ కూడా ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం కూడా కూటమి ప్రభుత్వమే అందజేస్తున్న విషయం తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో కరువు తీవ్రతను చంద్రబాబు ప్రజల ముందు అంగీకరించేందుకు కూడా సిద్దంగా లేరని విమర్శించారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని మండిపడ్డారు. పంటలు దెబ్బతింటున్నా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కరువు ప్రభావంతో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. రైతులకు అవసరమైన సాగునీరు, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పరిస్థితిని అధికారులు పరిశీలించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. కరువు తీవ్రతను తగ్గించేందుకు నీటి వనరుల వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ప్రకటనలు చేయడంతో పాటు ఆచరణలో చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్రాలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు. జూన్ నుంచి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జూన్ నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు పడింది 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో 688 మండలాలు 688 మండలాలకు గాను 625 మండలాల్లో ఈరోజు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, 688 మండలాలకు గాను రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే 91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. 125 ఎఫెక్టెడ్ మండలాలు, లోటు మండలాలలో 434 మండలాలలో లోటు వర్షపాతం ఉంటే, అంటే -19% కన్నా ఎక్కువ. మరో 191 మండలాలలో ఈ పరిస్థితి తీవ్ర లోటుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే -19 నుంచి -59% దాకా. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. శాసనసభలో సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉపయోగించిన అసభ్య పదజాలం ఎథిక్స్ కమిటీకి కనిపించడం లేదా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వంశీప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. నైతిక విలువలు అందరికీ సమానంగా వర్తించాలన్నారు. ఒకే అంశంపై ఒకరికి ఒక నిబంధన, మరొకరికి మరో నిబంధన ఉండకూడదని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డికి వర్తించే నిబంధనలే సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు కూడా వర్తించాలని డిమాండ్ చేశారు. ముందుగా రేవంత్ రెడ్డినే ఎథిక్స్ కమిటీ ముందుకు పిలిచి ఆయన వ్యాఖ్యలపై విచారణ జరపాలన్నారు. శాసనసభలో సభ్యులు పరస్పరం గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష సభ్యులందరిపైనా ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పార్టీ పదవులతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎథిక్స్ కమిటీ నిర్ణయాల్లో రాజకీయ వివక్ష ఉండకూడదన్నారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు తప్పు చేసినా అదే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి.
ఫస్ట్ విలువాల్సింది ఆయన్నే. ఇప్పుడు నైతిక విలువలంటే అందరికి ఒక రకంగానే వర్తించాలి. కౌశిక్ రెడ్డికి ఒక తిరిగా, ముఖ్యమంత్రికి ఒక తిరిగా, దానం నాగేందర్కి ఒక తిరిగా, సామేల్ గారికి ఒక తిరిగా, ఇట్లా ఎవరికి వాళ్ళతో విడివిడిగా కాదు కదా. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు. అది డెఫినెట్ గా ఇవాళ నేను కోరుతున్నా ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి గారి మీద చర్చించే కంటే మొదలు ఇవన్నీ కూడా చూడాలి ఎథిక్స్ కమిటీ. ఎందుకంటే మాకు అవకాశం ఇయ్యరు. అప్పుడు కమిటీలో నేను సభ్యునైనా నాకు అవకాశం ఇయ్యరు ఇవి చూపెట్టానికి. అందుకోసమే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి దానం నాగేందర్ గారు ఎట్లా ప్రవర్తించారు, ఏమన్నారు, సామేల్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఇప్పుడు చూపించడం జరిగింది. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడుతోంది. పోలవరం ఎడమ కాలువ నుంచి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రాంతానికి త్వరలో నీరు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కాలువ పనులు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో పోలవరం ఎడమ కాలువ నీటికి హారతి ఇవ్వనున్నారని తెలిపారు. కాలువ ద్వారా పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 35,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఈ నీటితో ఉత్తరాంధ్ర రైతుల చిరకాల సాగునీటి కల నెరవేరుతుందని అనిత పేర్కొన్నారు. కాలువ పనులు పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు చేరే ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. సాగునీటి అందుబాటుతో పాయకరావుపేట పరిధిలో వ్యవసాయానికి మరింత ఊతం లభిస్తుందన్నారు. రైతులకు నీటి కొరత తగ్గడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు. పోలవరం అంట అటువంటి పోలవరం ఈ రోజు మన ఊర్లోకి, ఆ పోలవరం ద్వారా నీళ్లు, గోదావరి నీళ్లు మన ఊర్లోకి వస్తున్నాయి, మన పంట పొలాలకు వస్తున్నాయి అన్నది ఈ రోజు చరిత్ర. మన రేపొద్దు భావి తరాల వాళ్ళకి కూడా చెప్పుకునే దానికి ఒక మంచి తరుణం కింద భావించుకోవాలి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ గోదావరి జలాలకి ఆహ్వానం పలకాలి. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు పంచభూతాల్లో ఒకటైన నీటిని ఈ రోజు అంతే దైవకంగా భావించే మనందరం కూడా ఆ గోదావరి జలాలని సార్థకత చేరుకునే విధంగా మనం ఉపయోగించుకోవాలని, వచ్చే నీళ్ళని కూడా మనందరం కూడా సాధారణంగా ఆహ్వానించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలపై ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి తమ పార్టీ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. అయితే కూటమిలో తమ పార్టీకి తగిన గౌరవం, సమానమైన హోదా కల్పించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. కేవలం ఓట్ల కోసం తమ పార్టీని కూటమిలో భాగస్వామిగా చూడకుండా రాజకీయంగా సముచిత ప్రాధాన్యతనివ్వాలన్నారు. యూపీలో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో సీట్ల పంపకాలు, కూటమి విధానం వంటి అంశాలపై చర్చలు జరగాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీకి బలమైన ప్రజా మద్దతు ఉన్న ప్రాంతాల్లో సముచిత అవకాశాలు కల్పించాలని కోరారు. బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య సమన్వయం అవసరమన్నారు. అయితే ఏ కూటమిలో చేరినా పార్టీ గౌరవం, రాజకీయ ప్రాధాన్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. सबसे बड़ा गुनाह अल्लाह की नजर में कत्ल है और हदीस शरीफ में आया है कि तुम जिसको आज कत्ल कर रहे हो ना, वो उसी खून आलूदा हालत में अल्लाह के अर्श के सामने आकर कहेगा, परवरदिगार मुझसे इंसाफ कर दे, जिन लोगों ने मुझे मारा था। डरो उस दिन से, वो दिन आएगा। तुम आज ताकत के बलबूते पर किसी को मार रहे हो, दौलत के बलबूते पर किसी की जान ले रहे हो। अरे वो दिन आएगा मेरे प्यारे, जब सब मरेंगे, जमीन में जाएंगे, दोबारा उठाए जाएंगे और हिसाब होगा। और मैं हुकूमत से एक नुमाइंदगी कर दिया हूं और फिर से करने जा रहा हूं कि एक एंटी मर्डर स्क्वाड बनाना चाहिए हैदराबाद, साइबराबाद और मलकाजगिरी पुलिस कमिश्नरेट में। एक एसीपी, 2 इंस्पेक्टर, 1 एसआई और 15 कांस्टेबल होना उसमें, और इन लोगों को जिम्मेदारी देना इन्वेस्टिगेशन से लेके चार्जशीट तक, और एक बेहतरीन पब्लिक प्रोसिक्यूटर को तखर्रुर करके ताकि जो कत्ल करता है उसको सजा मिलना और उसका ट्रायल कम से कम 1 साल में खत्म होना। मैं जाकर नुमाइंदगी करूंगा, यह कत्ल खत्म होना चाहिए। 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి యూఎల్సీ భూములను రద్దు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2008 కంటే ముందు యూఎల్సీలో ఉన్నాయని చెప్తూ ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు.
ఈ చర్య సుప్రీంకోర్టు నియమ నిబంధనలకు విరుద్దంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. నిషేధిత జాబితాలో భూములు చేర్చడం వల్ల నిజమైన భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులుగా మారిన ప్రజలను కబ్జాదారులుగా చిత్రీకరించడం సరికాదని మండిపడ్డారు. చట్టబద్దంగా భూములు కలిగి ఉన్న వారిని ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండేని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెడితే ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి, లేఅవుట్లు అయినాయి, అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22A పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే మీరందరు కబ్జాదారులండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండ్రు. మీరు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో పిలిస్తే కూడా మీరు రారు. పొలిటికల్ మీటింగ్ పెడితే మీ కడుపులో ఆవేదన ఉంది గనక, ఆందోళన ఉంది గనక, మీకు అన్యాయం జరిగింది గనక మాకు న్యాయం జరగాలని చెప్పి ఇలా మీరందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకొని చేసిన తప్పును సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా ఉల్టా మిమ్మల్ని పట్టుకొని కబ్జాదారులు అనడం అంటే ఇదేదో పుండు మీద కారం చల్లినట్టు. మీరైనా కబ్జాదారులా? రూపాయి సంపాదించి కష్టపడి మీ జీవితం యొక్క కళ ఆ ఇల్లు అపార్ట్మెంట్ ను మీరు కట్టుకుంటే ఇవాళ దాన్ని రాత్రికి రాత్రి 22A పెట్టి ప్రజలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ఓటర్ల పేర్లు తొలగించకుండా, అనర్హుల పేర్లు చేర్చకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ప్రతి ఓటరుకు తన పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునే అవకాశం కల్పించాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా జరిగే చర్యలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు పార్టీ న్యాయపరమైన ప్రజా పోరాటాలు చేస్తోందన్నారు. ఓటర్ లిస్టు యాక్యురసీని దెబ్బతీయడానికి ఇంకోటి కూడా ఏముందంటే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమైనటువంటి ఇప్పుడు నేను ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే నాకు ఇంచుమించుగా రోజు ఫోన్ వచ్చేది. అంటే విఐపీస్ మేము ఐడెంటిఫై చేసినాం, మీరంతా కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వండి అని. నేను కొంత లేట్గా ఇచ్చాను, అది వేరే విషయం. అంటే ముఖ్యులైనటువంటి వారిని అసలు ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ప్రకారం అటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ BLA 1 అంటే మొత్తం నియోజకవర్గానికి పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా టార్గెటెడ్గా తీసేసిన దాని మీద ఎన్నికల సంఘం వారు జనవరిలో ఏ విధంగానైతే రాశారో అది ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఖచ్చితమైనటువంటి నిర్దేశాలు ఇచ్చారో అది కేవలం BLOలకు పరిమితం కాదు. CEO, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉండే కలెక్టర్స్ కానీ, హైదరాబాద్లో కమిషనర్ GHMC కానీ, అదేవిధంగా జిల్లాలో కూడా ఉన్నటువంటి కలెక్టర్స్ DEOస్గా ఉంటారు. తర్వాత ERO, ప్రతి నియోజకవర్గాన్ని ఉండేటువంటి ERO, ఆయన కింద ఉండే సపోర్టింగ్ స్టాఫ్ AERO, BLO సూపర్వైజర్స్ వీళ్ళంతా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్యూమరేషన్ ఫామ్ కింద రాసినప్పుడు మనం సంతకం పెట్టకముందు దాంట్లో ఏముందంటే చాలా క్లియర్. ఎన్యూమరేషన్ ఫామ్ గురించి ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. అంటే ఎవరు కూడా తప్పులు చేయొద్దు, వాస్తవాలు రాయాలి అని ఓటర్లకు తెలియజేయడానికి. అధికారులు తప్పు చేస్తే సెక్షన్ 32 ప్రకారం ఇదే చట్టం కింద వారికి జైలు శిక్ష కూడా ఉంది. వారిని ముందు సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి, జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా
అంటే ఉద్దేశపూర్వకంగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి బిఎల్ఏగా ఉండేటువంటి బిఎల్ఏ 1గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా తీయడం అంటే మేము దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను ఉండేటువంటి నా స్వంత బూత్ ఏదైతే నేను ఎక్కడైతే ఓటర్గా ఉన్నానో ఆ కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు అంటే మొదటి నుంచి కాలనీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఆయన ఉన్నటువంటి వ్యక్తి వారి కుటుంబం మొత్తం పేరు తీసేశారు. అట్లా చూస్తూ పోతే చాలా ఉన్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలోని తలుపులపల్లి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ విస్టా ఇన్ఫ్రా వెంచర్స్ ప్రీమియం ప్లాట్ల లేఅవుట్ ను ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టును ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో ప్రీమియం ప్లాట్ల లేఅవుట్ ను అభివృద్ధి చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కొత్తగా ఏర్పాటవుతున్న ప్రాజెక్టులు స్థానిక ప్రాంత అభివృద్ధికి దోహదపడాలన్నారు. ప్రజలకు నాణ్యమైన సదుపాయాలు అందేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రతినిధులు లేఅవుట్ ప్రత్యేకతలను వివరించారు. ఆధునిక మౌలిక వసతులు, రహదారులు, ఇతర సదుపాయాలతో ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాంటి గ్రామాల్లో నాణ్యమైనటువంటి రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించి, వీధి లైట్ సౌకర్యం కల్పించి, వాటర్ పైప్ లైన్ సౌకర్యం కల్పించి, అంటే ఇప్పుడు జీవన విధానంలో మార్పు వచ్చింది. పక్కింటోడు ఎదురింటోడు మన గురించి, మన స్థలం గురించి న్యూసెన్స్ ఉండకూడదు. ఎవరికున్న దాంట్లో వాళ్ళు గౌరవంగా బ్రతకాలన్నటువంటి జీవన విధానం అలవాటు పడిన తర్వాత చాలామంది గ్రామాల్లో కూడా స్పెసిఫిక్ ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే నిత్యం మనం అనేక రకాలైనటువంటి పని ఒత్తిడిలోనో లేకపోతే ఉద్యోగ ఒత్తిడిలోనో మనం ఉన్నటువంటి ఒత్తిడిలో పక్కింటి వాళ్ళతో ఇంకొకరితో న్యూసెన్స్ కానీ నష్టగానే ఉండకూడదు అనేది ప్రజల్లో పెరిగినటువంటి ఆలోచన, చదువుకున్న పిల్లల్లో పెరిగినటువంటి ఆలోచన. ఇలాంటి క్రమంలో ఇలాంటి స్పష్టమైనటువంటి సౌకర్యాలతో పాటుగా అన్ని విభజనలు పూర్తిగా చేసి ఈ రోడ్డు పక్కన మాకుందని, ఈ సందులో మాకుందన్నటువంటి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో కూడా ఇట్లాంటి సౌకర్యం ఉండడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది నగరాల్లోకి ఎందుకు పోతున్నారు జనాలు? నగరాల్లో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయని. ఈరోజు మనం ఓపెన్ డెఫికేషన్ వద్దు అని చెప్తున్నాం, కానీ పల్లెటూరులో ఒక లెటర్ని కట్టుకుంటే దానికి సంబంధించిన కనెక్షన్ ఎక్కడికి పోవాలా, టాయిలెట్ ఎక్కడికి పోవాలన్నటువంటి ఆలోచన. అదే ఇలాంటి ఒక అమ్యూనిటీ క్రియేట్ చేసినటువంటి ప్రాంతాల్లో ఉంటే ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండడంతో పాటు సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఊట్ల నాగరాజు నాయుడు గారిని, వారి కుమారుడు శ్యామ్ సుందర్ని, అట్లాగే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీన్ని సరసమైన ధరలకి మనం కూడా సూచిస్తూ ఉంటాం. మంచి సౌకర్యం కల్పించినప్పుడు వాళ్ళ ఆదాయం తక్కువ పెట్టుకొని అందరికి కూడా అందుబాటులో ఉండే ధరకి ఇమ్మని చెప్పి నాగరాజు నాయుడు గారికి సూచిస్తూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్ట్ అన్న సీఎం డిజిటల్ హెల్త్ తో వైద్య రంగంలో మార్పులు, ప్రతి కుటుంబంపై వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం, ఏఐ ఆధారిత వైద్య సేవలకు ప్రాధాన్యత. రెండు 2008లో రద్దయిన భూములను మళ్లీ నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారన్న హరీష్. యుఎల్సీ భూములపై రేవంత్ సర్కార్ నిర్ణయం చట్టబద్దమేనా అని ప్రశ్న. భూ యజమానులను కబ్జాదారులుగా చిత్రీకరించడం సరికాదన్న హరీష్ రావు. బీసీల అభ్యున్నతిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారన్న కొల్లు రవీంద్ర. తాడేపల్లి నుంచి జగన్ అవాస్తవ ప్రచారం, బీసీలకు కూటమి ప్రభుత్వం అండా, రాజకీయ లబ్ధి కోసం బీసీలను వాడుకోవద్దని వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ పై బీజేపీ దీక్ష ఎందుకన్న ఈరవత్రి అనిల్. సమస్య పరిష్కారమైన తర్వాత దీక్ష ఎందుకని ప్రశ్న. విద్యార్థుల పేరుతో బీజేపీ పబ్లిసిటీ స్టంట్, ఫీజు బకాయిలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న మంత్రి. పాయకరావుపేటకు పోలవరం నీరు ఎప్పటి నుంచి వస్తుందో చెప్పిన అనిత. 35,000 ఎకరాలకు సాగునీరు, పోలవరం ఎడమ కాలువపై అనిత కీలక ప్రకటన.